హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీస్ వచ్చేసి హెల్దీ రెసిపీస్ అండి. రాగి దోశ అలాగే రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒకే బ్యాటర్తో రెండు రెసిపీస్ కూడా చేసేసుకోవచ్చు. ఒక్కసారి మనం బ్యాటర్ పట్టుకున్నామంటే 2 days కూడా ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులోకి 1 గ్లాసు వరకు మినపగుళ్ళు తీసుకున్నాను. అందులోనే 1 స్పూన్ వరకు మెంతులు వేసేసుకోండి. ఇప్పుడు ఆ బౌల్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ అయితే తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల రాగులను అయితే తీసుకోవాలి. 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల రాగులు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటిని చక్కగా కడిగి తీసుకోవాలి. మినపగుండ్లు అలాగే రాగులని కూడా చక్కగా కడిగి అయితే తీసేసుకోవాలి. రాగుల్లో చాలా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మినిమం ఒక 3-4 సార్లైనా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వాటర్ వేసేసుకొని అవి మునిగేంత వరకు కూడా ఈ విధంగా వాటర్ వేసేసుకొని మినిమం 5-6 గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టేసుకొని మినిమం ఒక 6 గంటలైనా నానితే మనకి చాలా బాగా వస్తాయి. సో 6 గంటల తర్వాత నేను వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లో ముందుగా అయితే మినపగుళ్ళని వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ కింద అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. దాన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్న రాగులన్నింటినీ కూడా వేసేసుకోండి. అలాగే నానబెట్టిన అటుకులు ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టి కాస్త వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. రాగులు వచ్చేసి కాస్త బరకగా ఉండేటట్టు చూసుకోండి. జస్ట్ ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. సో ఈ బ్యాటర్ని కూడా ఇందాక బౌల్లోకి వేసేసుకొని రెండు కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత మినపపిండి అలాగే రాగుల పిండి అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా చేత్తో అయితే కలుపుతున్నానండి. సో ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, పిండి అయితే ఇలా వచ్చింది కలిపిన తర్వాత. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదండి. సో మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసేసేయండి. సో మార్నింగ్కి మనకి చక్కగా పులుస్తుంది. నేను ఇక్కడ మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఉబ్బిపోయింది, చూస్తున్నారా? చాలా ఫర్మెంట్ అయిపోయింది. సో గరిటెతో ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం. చక్కగా అంతా కూడా కలిపేసుకొని మీకు ఎంత పిండి కావాలో ఆ పిండిని వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము. నేను ఇక్కడ ముందుగా అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో ఇవాళ పిల్లల కోసం రాగి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పిండిని అయితే వేరొక బౌల్లోకి తీసుకున్నాను. నేను ముందు రోజు సాల్ట్ అస్సలు వేయలేదు కదా, సో ఇప్పుడైతే మనం సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కూడా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం ఇడ్లీ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ గిన్నెలను తీసుకొని వాటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసేసుకోండి. ఈ విధంగా నేను ఇక్కడైతే ఆయిల్ అయితే అప్లై చేసేసాను ముందుగానే. సో గరిటెతో రాగి పిండిని తీసుకొని ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ పిల్లల కోసం ఎర్లీ మార్నింగ్ ఒక 2 ప్లేట్స్ అయితే పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరొక ప్లేట్లోకి కూడా పెట్టేసుకోండి. ఇలా బౌల్లోకి రాగి పిండిని అయితే పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ పెట్టేసుకున్న తర్వాత మనం ఈ గిన్నెలని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి.
ఆల్రెడీ నేనైతే స్టవ్ ఆన్ చేసేసి వాటర్ అయితే హీట్ చేసేసాను. సో అందులో అయితే పెట్టేస్తున్నాను. ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించేసేయండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం తీసుకోవాలండి ఇడ్లీలు వచ్చేసి. సో ఇక్కడ ఇడ్లీలు అయితే పూర్తిగా చల్లారాయి. నేను టిఫిన్ ప్లేట్లోకి అయితే తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనం ఆయిల్ అప్లై చేసేసాం కదా, సో అంటుకోకుండా చాలా చక్కగా వస్తున్నాయి. కలర్ కూడా చాలా చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా, పిల్లలకి కూడా నచ్చుతుంది. అలాగే రాగి ఇడ్లీ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కదండి. నేను ఎప్పుడు కూడా రాగి ఇడ్లీ అలాగే జొన్న ఇడ్లీ చాలా చాలా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను అన్ని ఇడ్లీ కూడా తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. దీనికి కాంబినేషన్లో మనం పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసాను. సో చూసారు కదా, రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను. పిల్లల కోసం కదా చిన్నగా అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా చట్నీలోకి నంచుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటాయండి. సో నేను ఇక్కడ రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది కదా, ఆ తర్వాత దోశ ప్రిపేర్ చేసుకోవడానికి నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. మిగిలిన పిండితో దోశ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో మనం ఆ పిండిలో అయితే ఇప్పటివరకు సాల్ట్ అస్సలు వేయలేదు. సో సాల్ట్ అయితే ముందుగా ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ డే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మామూలుగా మనం దోశ బ్యాటర్కి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. సో మన దోశలు వేసుకోవడానికి రాగి దోశ బ్యాటర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశలు వేసేసుకోండి. చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో నాకు పెనం మీద వేసే సౌండ్ అయితే చాలా చాలా ఇష్టం అండి. ఈ విధంగా మీరు ఆనియన్ ఏదైనా వేసుకొని చేసేసుకోవచ్చు. లైక్ క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్ రాగి దోశ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి. చక్కగా రోస్ట్ అయిన తర్వాత రెండొక వైపు కూడా తిప్పేసి అటు కూడా కాస్త కాల్చుకోండి. సో ఇటు సైడ్ కూడా కాలిపోయింది. మరొకసారి టర్న్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. మరొక దోశ వేసి చూపిస్తానండి. ఈ విధంగా గరిటె పిండి వేసేసుకొని చక్కగా దోశ వేసేసుకోండి. చాలా చాలా ఈజీగా వస్తాయి. అసలు వస్తాయా రావా అనే భయమే లేదు. ఇడ్లీ అయినా దోశ అయినా ఒకే బ్యాటర్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆనియన్స్ అయితే నేను ఈరోజు రాగి ఆనియన్ దోశ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకోండి టేస్ట్ కోసం. మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుముతో కూడా వేసేసుకోవచ్చు. సో ఇటైతే ఫ్రై అయిపోయింది. మరొక వైపు కూడా టర్న్ చేసేసుకొని ఇటు కూడా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసేసుకోండి. ఇలా కాల్చుకున్న దోశని ఈ విధంగా టర్న్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. నేను ఆల్రెడీ ఒక దోశలు అయితే ప్రిపేర్ చేశాను, 3 దోసెస్. సో నేను ఈరోజు చట్నీ ఏం చేయలేదండి. టమాటో పికిల్తో అయితే తింటున్నాము. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. స్పెషల్గా మా వాడికి అయితే నచ్చిందండి. చూస్తున్నారు కదా, అస్సలు వదలట్లేదు. టమాటో పికిల్తో అయితే చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా మనం డిఫరెంట్గా చట్నీస్ చేస్తూ ఉంటాను, వాడు నచ్చట్లేదు ఈరోజు. సో నేను చేయట్లేదు. టమాటో పికిల్ వేసి ఇచ్చాను, అస్సలు ఆగట్లేదు, అసలు తినేస్తున్నాడు. అంత టేస్టీగా ఉన్నాయని చెప్తున్నాడు వాడు. చూసారు కదండి ఇవాల్టి రెసిపీస్. రాగి దోశ అలాగే రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.